అవి కాదు, అవన్నీ నీ ముందు చిన్న బండలు. అవి కాదు, నువ్వు ఎక్కాల్సిన కొండ ఒకటి ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అన్నాడు. అది కదా మూలవాక్యం. నువ్వు ఎక్కాల్సిన కొండ యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనే కొండ. అది నువ్వు ఎక్కాలి. యేసు ప్రభు శిష్యుల్ని 2 సార్లు పిలిచాడు. ఒకసారి మత్తయి సువార్త 5 చూడండి, 1వ వచనం చూడండి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. రైట్. ఒక కొండ ఎక్కాడు, జన సమూహాలను చూశాడు, కింద పోయి కొండ ఎక్కాడు. శిష్యుల్ని తన దగ్గరకు రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన ఎక్కడెక్కి కూర్చున్నాడు, ఆ ఎక్కిన కొండ మీదకి శిష్యుల్ని రమ్మన్నాడు. ఓకేనా? ఇప్పుడు యేసయ్య టాపులో ఉన్నాడు, జనం కింద ఉన్నారు, శిష్యులు కొండ ఎక్కుతున్నారు. స్తోత్రం. ఏదో మొత్తానికి ఒక కొండ ఎక్కాడు యేసయ్య, ఎక్కడానికి రండి అని శిష్యుల్ని పిలుస్తున్నాడు. ఈ ఒకచోటే ఉందా? మార్కు సువార్త 3:13 కూడా ఉంది. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. ఇక్కడ కూడా చూడు, మళ్ళా కొండెక్కి పిలుస్తున్నాడు. ఎక్కడెక్కి పిలుస్తున్నాడు? కొండెక్కి పిలుస్తున్నాడు. రండి, నేను ఎక్కి ఇక్కడ కూర్చున్నాను, మీరు కూడా రండి, నేను ఈ కొండ మీద మీతో మాట్లాడాలి అంటున్నాడు. మీరు మోషేని చూస్తే, ఇశ్రాయేలు సర్వ సమాజము కొండకు దూరంగా ఉండాలి, మోషే నీవు ఒక్కడివే కొండ ఎక్కి రావాలి పైకి అన్నాడు. స్తోత్రం. తర్వాత పర్మిషన్తో ఇశ్రాయేలు పెద్దలు, అహరోను ఇత్యాది వ్యక్తులతో సహా రమ్మన్నాడు. మొత్తానికి కొండ కింద కాదు మాట్లాడుతుంది, కొండ ఎక్కి రమ్మంటున్నాడు. ఏలియాని మీరు చూసినా సరే, ఏలియా కూడా కొండ మీద కూర్చుంటాడు పోయి. ఇప్పుడు ఈ కొండ గోలేందిరా అనుకోవాకండి. పాత నిబంధన భక్తుల్ని కొండ మీదికి పిలిచాడు, నూతన నిబంధన భక్తుల్ని కూడా ప్రభు తాను ఎక్కి పిలుస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు పైనుండి దిగి కొండ మీదికి దిగి కిందలోని ఎక్కి రమ్మన్నాడు. నూతన నిబంధనలో ఆయన కొండ మీదికి కాదు, భూమి మీదికి దిగి వచ్చి సామాన్యుల్లాగా వచ్చి కొండ ఎలా ఎక్కాలో ఎక్కి అక్కడ చేరి ఇక రండర్రా అందరు ఆడికి అంటున్నాడు ఆయన. అది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కకుండా మనల్ని ఎక్కమంటల్లా, ఆయన ఎక్కకుండా పైకి రమ్మంటల్లా, ఆయన ఎక్కి కూర్చొని రమ్మంటున్నాడు. యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు కూడా ఆ రూపాంతరం కొండ మీద కొండ ఎక్కిన వాళ్ళే కనపడతారు చూడండి, ఇద్దరు, మోషే ఏలియాలు. స్తోత్రం. అవునా? వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు. యేసు ప్రభు తనతో కూడా పేతురు, యోహాను, యాకోబుల్ని వెంట పెట్టుకొని పోయాడు. అప్పుడు శిష్యులు ఎంతమంది? ముగ్గురు. యేసు ప్రభు వెళ్ళి ఆ రూపాంతరం కొండ మీద కూర్చొని ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్త్రాలు తెల్లని కాంతితో మెరిసిపోతున్నాయంట. ఏ చాకలి కూడా అంత తెలుపు చెయ్యలేడు అంటాడు. అంత తెల్లగా మెరిసిపోతా ఉన్నాయి ఆయన వస్త్రాలు. అయితే ఆయనకి ఈ పక్క ఆ పక్క మోషే, ఏలియాలు కనపడ్డారు. ఇప్పుడు ప్రభువు, మోషే, ఏలియా, వీళ్ళు ఎంతమంది? పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. రైట్. శిష్యులు ఎంతమంది? ఆల్రెడీ ఇద్దరేమో కొండ ఎక్కినోళ్ళు. యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు, శిష్యులను ఎక్కమని పిలుస్తున్నాడు. ఎందుకు ఎక్కమని పిలుస్తున్నాడు? వాళ్ళని పిలిచాడా? మనల్ని కూడా పిలుస్తున్నాడా? అంటే విశ్వసించిన వారందరినీ విశ్వాసులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? మత్తయి సువార్త
28వ అధ్యాయము 19వ వచనం, త్వరగా. సకల జనులను నాకు శిష్యులుగా చేయుడి. అయిపోయింది. మత్తయి సువార్త 28:19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలు. సో సమస్త జనులు అంటే మనందరం ఏం కావాలి? పెద్దగా కాదు, చెప్పు, పెద్దగా చెప్పు, శిష్యులం కావాలి. ఓకేనా? శిష్యులు అయిన తర్వాత ఏమంటున్నాడు? శిష్యుల్ని ఎక్కడ రమ్మంటున్నాడు? ఎక్కడ రమ్మంటున్నాడు? కొండ ఎక్కి రమ్మంటున్నాడు. కొండ కిందే ఉండమంటాడు, కొండ ఎక్కి రమ్మంటున్నాడు. ఎక్కడ ఎక్కి రమ్మంటానికి ముందు ఎవరు ఎక్కి ఉన్నారు అక్కడ? అది దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని. యేసు ఎక్కిన కొండ అందరూ ఎక్కగలిగేది కాదు అంత తేలిగ్గా. యేసు ఎక్కిన కొండ అందరూ ఎక్కగలిగేది కాదు, అది యేసు మాత్రమే ఎక్కగలిగే కొండ. అంటే మరి మీరు మళ్ళీ ఒలీవల కొండ అనుకున్నారు, గోల్గొతా కొండ అనుకున్నారు. మరి వాటి మీద ఒక మెసేజ్ ఉంది, అది కాదు. యేసు కొండ ఎక్కటం అంటే యేసు ఒక అంతస్తుకు చేరాడు, యేసు ఒక పరిపూర్ణతను సాధించాడు. ఆ పరిపూర్ణతని మీరు కూడా సాధించాలి. రండి, నన్ను అనుసరించి నడవండి, నాలాగే నిలవండి అని పిలుస్తున్నాడు యేసయ్య. అది విషయం. దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థనను ఆధారం చేసుకుని ఈరోజు మనం చేయాలి. ఏమనంటే, యేసు ఉన్న పరిపూర్ణత నాకు ఒక పెద్ద కొండ, యేసు ఉన్న సంపూర్ణత నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. కానీ ఆశ ఉంది. దేవా, నువ్వు కూడా ఏం కోరుతున్నావు? నేను కూడా నీ ప్రియకుమారుడైన యేసులాగా ఉండాలని, యేసు వలనే అన్ని విషయాలలో బతకాలని నువ్వు ఆశిస్తున్నావు కదా. నా వ్యక్తిత్వం యేసులాగా మారిపోవాలని నువ్వు కోరుతున్నావు కదా. నీ కోరిక అదే, నా ఆశ అదే. కానీ నీ కోరిక తీరే దారి, నా ఆశ తీరే దారి నాకెట్టుందంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుంది. కానీ ఎక్కక తప్పదు. ఎక్కాలన్న ఆశ ఉంది, కానీ ఎక్కడానికి శక్తి లేదు. వారం రోజుల్లో, పోయిన వారం నుంచి ఈ వారం మధ్య 6 రోజులు గడిస్తే, కనీసం ఈ 6 రోజుల్లో ఒక్క రోజన్నా బ్యాలెన్స్ మిస్ కాకుండా యేసులాగే ఉండాలని ట్రై చేస్తే 4 రోజులు వల్ల కావట్లా. 4 రోజుల్లోనే మళ్ళీ ఏదో ఒక తేడా నా నుండి జరుగుతుంది, అది నాకు కనపడుతుంది. మనశ్శాంతి లేదు దేవా. నాకు ఒక క్వశ్చన్ ఆయన, ఈ జీవితం మొత్తం అయిపోయేటప్పటికైనా యేసులాగా నేను మారతానా? యేసయ్య కొలతలు నాలోకి వస్తాయా? ఆయన వ్యక్తిత్వ సౌందర్యం నాలో వచ్చిద్దా? అలా తయారవుతానా? ఏమో, నాకు అది నేను ఎక్కగలిగే కొండలాగా నాకు కనపట్ల. ఎక్కాల్సిందే అనేవు నువ్వు అంటున్నావు. అంటే ఏంటి? నువ్వు అట్ట తయారు కావాల్సిందే అని నువ్వు అంటున్నావు. అవుదామని ట్రై చేస్తుంటే నా వల్ల కావట్లా. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా? దావీదు చేసినట్టే మనం చేయాలి. ఏంటంటే, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందుంది, ఎక్కాలన్న ఆశ నాకుంది, కానీ ఎక్కే ఓపిక. అందరు చెప్పండి, దేవా, పెద్దగా చెప్పండి, మీకు దండం చేసుకుంటాను. పెద్దగా, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందుంది, ఎక్కాలన్న ఆశ ఉంది, కానీ ఎక్కే ఓపిక లేదు. ఇప్పుడు తర్వాత ఏమనాలో మీరే అనండి. నువ్వే ఎక్కించు దేవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను, పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ,
వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి. కనిపించరావా. దేవునికి మహిమ. బాగా వినండి. యేసు ప్రభు ఎక్కిన కొండ అంటే యేసయ్య చేరిన అంతస్తు. యేసు ప్రభులో ఎక్కడ వెతికినా మనకు తప్పు దొరకదు. నిప్పులాగా ఉంటాడు, అగ్నిలాగా ఉంటాడు. మనక అదేం సాధ్యమయ్యేటట్టేం కనపట్టల్లా. కానీ యేసయ్య నోటితో యేసయ్య అన్నాడు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేను. నీకు నాకు అది అసాధ్యమైతే యేసు ప్రభు నీవు కూడా నా వలె సంపూర్ణత్వంలోనికి రావాలి అని కోరడం. అది సాధ్యం కాబట్టే మనకు ఆయన ఆ విధంగా సాధన చేయమని చెప్పాడు. అందరు జాగ్రత్తగా వింటున్నారా? అసాధ్యమైన దాన్ని ఏ తండ్రి అయినా బిడ్డకి చేయమని చెబుతాడా? 5 కిలోలే మోయలేని బిడ్డకి 50 కేజీల బస్తాను మోసుకుంటా రానాయనా అంటాడా? వాడి స్టామినా, వాడి ఒకవేళ శక్తి 5 కేజీలు మోయే శక్తి అయితే 5 కేజీలు మోసే శక్తి అయితే 2 కేజీలు వేస్తాడు. డాడీ ఇంకొక కేజీ వేయి డాడీ అంటే నోరుమై పావాయ్ సరిపోయింది కానీ అంటాడు. పర్వాలేదు డాడీ ఇంకో రాయి వెయ్యి అంటే ఏ పోరా మెడ నొప్పి వచ్చింది పో అంతవరకు చాలే అంట. లేదా నేను మొత్తం అంటే గద్దించి మరీ పంపిస్తాడు. వెయ్యి రాయుడు 5 రాళ్ళు మోయగలిగే కొడుకు 2 రాళ్లే వేస్తాడు. అలాంటిది మన పరలోకపు తండ్రి యేసు వలె మనం మారుట, యేసులాగా బ్రతుకుట సాధ్యం కాకపోతే యేసులాగా ఉండండి అని మనల్ని ఎందుకు మనకి యేసుని ఎందుకు చూపించాడు అంటే టోటల్గా యేసు వలె జీవించుట సాధ్యమే అని మొదట నమ్మాలి. వద్దులే అంత రిస్క్ చేసి చప్పట్లేం కొట్టాల్సిన అవసరం లేదు. నా పాయింట్ మీకు క్యాచ్ అయితే నాకు అంతే చాలు. మొదట ఏమి నమ్మాలంటే యేసులాగా బ్రతుకుట సాధ్యమే అనేది నమ్మాలి. నమ్మటంతో పాటు అలాగు బ్రతుకున్నట్లు మన వంతు కృషి మనం చేయాలి. సోదరులారా, దీని మీద మీరు లక్ష్యం పెట్టాలని దీన్ని హైలైట్ చేసి నేను చెబుతున్నా. ఇందాక నేను కొండలు చెప్పా, అప్పుల కొండ, నొప్పుల కొండ, ఆ కొండ, ఈ కొండ, వాటి గురించి మీరు చింతపడొద్దని చెప్పా. దాన్ని వదిలేసాం అన్నందుకే నేను ఇటు వచ్చా. ఓకేనా? ఇంక వాటి గురించి నువ్వేమీ ఆలోచించొద్దు. అవన్నీ ఆయనకి అప్పచెప్పాయి. నీ మైండ్ అంతా కూడా యేసులాగే అన్నట్టుగా ఇటు రావాలా. దాని మీదకి నిన్ను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఇదంటే చాలా 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 విశేషమైన మేలుంది. అందుకు ఏదో ఒకటి ఉందని చెప్పకపోతే మనం వినంగా, అందుకని చెబుతున్నా. ఏం చేద్దాం, అంత అంశం బేసిక్, ప్రతిఫలంగా ఉందా నాకేంటి అనే వ్యవహారమే కదా. అందుకని ఏదో ఒకటి ఉందంటే కానీ మనకు ఏకాగ్రత కుదరదు. ఏది ఉందని చెప్పకపోతే ఏకాగ్రత రాదు. ఇప్పుడు యేసయ్యలాగా బతకటం మనకి సాధ్యమేనని మొదట నమ్మాలి. నమ్మితే సాధ్యం అన్నాడు. నమ్ముట నీ చేతనైతే దీన్ని ఆడు వాడతాం తెలుసా? మోకాళ్ళుని అప్పుల గురించి అడిగేటప్పుడు మాట్లాడతాం. ప్రభా నమ్ముట నీ చేతనైతే సమస్తము సాధ్యమేనా నేను నమ్ముతున్నప్పుడు మొత్తం పోవాలి యేసునామములో తండ్రి. ఏంటి అప్పులు, రోగాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంతానం, వీటన్నిటి దగ్గర ఈ డైలాగ్. ప్రభా నమ్ముటి నీ చేతనైతే నమ్ము అని. దెయ్యాలు వదిలిపోయే దగ్గర ప్రభా ఈ దెయ్యం పోవాలి ప్రభా, నమ్ముటి నీ చేతనైతే నమ్ము అని సమస్త. మార్కు సువార్త 9లో కూడా అదేగా చెప్పావు. దెయ్యాలు వదిలించేటప్పుడే కదా ప్రభా ఈ మొక్క చెప్పావు అని. మన ప్రార్థన అంతా కూడా భూ సంబంధమైన వాటి విషయంలో పొందేదానికే నమ్ముతాం. అక్కడే ఈ వచనం వాడతాం.
అని అసలు న్యాయం ఏంటంటే అక్కడ కాదు, యేసు పోలికగా రూపాంతరం చెందే విషయంలో వాడాలి ఆ మాట. యేసయ్యా, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నావు కదా, మరి నేను నీలాగా బతకాలనుకుంటున్నా. నువ్వు నన్ను అలా బతికించగలవు, నేను నమ్ముతున్నా. నువ్వు ఎక్కించగలవు, నీలాగా ఉండేటట్టు నన్ను బ్రతికించగలవు, నీ వలె నన్ను చెయ్యగలవు, నీ పోలికగా నన్ను మార్చగలవు, నీ రూపులోనికి నన్ను తీసుకురాగలవు. ఇక్కడ వాడాలి ఆ మాట. నువ్వే చెప్పావు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని అన్నావా లేదా? నేను నమ్ముతున్నావా? ఏం కావాలి? దేనికోసం నమ్ముతున్నావు బిడ్డ? నేను నీలాగా మారాలి, నేను నీ పోలికలోకి రావాలి. ఇదేం కోరిక? ఎవరైనా డబ్బులు అడుగుతారు, ఏదన్నా సమస్యలు తీర్చమని అడుగుతారు, ఏంటి నాలాగా రావాలని కోరుకుంటున్నావేంటి? ఇదేం కోరిక? ఇవన్నీ సమస్యలన్నీ నాకు వద్దు ప్రభా. అబ్బాయి అన్నీ లెక్కలో కాదు, నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏదైనా ఉందంటే నేను నీలాగా మారాలి. నీలా ప్రేమించేదెవరు? నీలాగా ప్రేమించాలి. నీలా క్షమించేదెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? దేవునికి మహిమ. యేసయ్యా, నీలాగా ప్రేమించాలి యేసయ్యా, శత్రువును కూడా ప్రేమించాలి యేసయ్యా, నాకు ఆ సుగుణం కావాలి యేసయ్యా, నీలాగా క్షమించాలి యేసయ్యా, అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించాలి యేసయ్యా, యేసయ్యా నీలాగా సహించాలి యేసయ్యా, నీలాగా అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి యేసయ్యా, నీలాగా సత్య విషయం మీద రోషం కావాలి యేసయ్యా, యేసయ్యా నీలాగా త్యాగం కావాలి యేసయ్యా, ఇతరుల కొరకు నా జీవితం అంకితమైపోవాలి యేసయ్యా, యేసయ్యా నీలా తగ్గించుకోవాలి యేసయ్యా. అంత మహనీయుడు అయి ఉండి, న్యాయ తీర్పును తీర్చేవాడివై ఉండి, దూతలకు, దూత గణములకు, కెరూబులకు, శరాపులకు, సమస్తానికి పైగా ఉన్నవాడివై ఉండి, పొంతి పిలాతు సభలో దీనుడివై తగ్గించుకున్నావే, ఆ తగ్గింపు కావాలి యేసయ్యా నాకు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు చేసి గుడ్డి వాళ్లకు కళ్ళిచ్చి, కుంటి వాళ్లకు కాళ్ళిచ్చి, మృతులను సజీవులుగా లేపి, నన్ను గూర్చి ఎవరికి ప్రచారము చేయవద్దు, ప్రఖ్యాతి చేయవద్దు, నన్ను గురించి హడావుడి ప్రచారం చేయొద్దని నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడ్డావే, అలాంటి తగ్గింపు, అలాంటి మరుగై ఉండేటువంటి జీవితం నాకు కావాలి యేసయ్యా. నేను నా మహిమను పొందగోరి నేను రాలేదు, నన్ను పంపిన వాని మహిమను వెతుకుతున్నానన్నావే. మహిమాస్వరూపుడవై ఉండి కూడా మహిమను లక్ష్య పెట్టలేదే. ఈరోజు జనాలు గుర్తించాలని, మమ్మల్ని గొప్ప అనుకోవాలని, మమ్మల్ని అలా అనుకోవాలని, ఇలా అనుకోవాలని పడాల్సిన బాధని, ఈ దరిద్రం పోవాలి యేసయ్యా, ఈ దరిద్రం పోవాలి. జనాల గొప్ప కోసం, జనాల ఖ్యాతి కోసం, జనాల పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, డాబు దర్పాల కోసం హెచ్చించుకొని వెంపర్లాడి ఆ గుర్తింపు కొరకు తప్పిస్తున్నాం చూడు, ఈ దరిద్రం వదిలిపోవాలి మాలో. ఎంత చేసినా, ఏ స్థాయినిచ్చినా మరుగై ఉండేటువంటి దీన మనసు, మేము మరుగై ఉండి నిన్ను మహిమపరిచే ఆ జీవితం కావాలి యేసయ్యా. ఇదంత తేలిక? ఏ కొంచెం అవకాశం ఉన్నా డబ్బా కొట్టడమే. కానీ యేసయ్య అంత కార్యాలు చేసి కూడా తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఖండితముగా ఆజ్ఞాపించను అని ఉంటుంది వాక్యంలో.
తను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. ఇప్పుడైతే అంతటా అందరికీ తనను గూర్చిన వార్త ప్రచారం చేయమని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? అప్పుడు తండ్రిని మయంపరచడానికి వచ్చాడు, తను ఒక యాగం చేయడానికి వచ్చాడు గనుక తను ప్రసిద్ధి చేస్తే కొన్ని అవరోధాలు దానికి ఏర్పడతాయి గనుక ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. ఇప్పుడైతే అందరికీ వారి రక్షణ విమోచన కార్యం సిలువను చాటండి అని చెప్తున్నాడు. ఇది ఎందుకు? ఇది యేసయ్యకు ప్రసిద్ధి సంగతి అటుపెట్టి ప్రజలకు రక్షణ గనుక ప్రజల రక్షణ కొరకు ప్రకటించమని చెప్పాడు. తను తాను మయంపరుచుకునేది ఏముంది చెప్పండి? విశ్వమంతా ఆయన ఎరుగును కదా, అన్నిటికీ రాజు ఆయనే కదా. అందుకే లక్ష్య పెట్టడు, ఘనతను లక్ష్య పెట్టడు. ఇంకా చెప్పాలంటే భక్తుల పక్షంగా కార్యాలు చేసి ఆ ఘనత భక్తులకి ఇస్తాడు, కానీ ఆయన సైడ్ అయిపోతాడు. ఎంత తగ్గింపో, ఆ తగ్గింపు నాకు యేసయ్యా అని అడగాలి. ఆ దీన మనసు నాకు యేసయ్యా, అది రావాలి, నాకు కావాలి. నేను నీ పోలికలోనికి మార్పు చెందాలి. బా ఏం కోరిక ఇది! దేవుడు సంతోషించే కోరిక, దేవుడు ఆనందపడే కోరికలు ఇయ్యమ్మా. మీ అందరి కోరికలు ఇవి అయితే ఎంత బాగుండు. ఎంతమంది దీన్ని అడుగుతారు దేవుడిని? అడిగితే చెప్పండి, నేను అడుగుతాను, నాకు కావాలి, నేను యేసులాగా ఉండాలి, యేసు పోలికలోనికి నేను మారాలి, యేసు వలె జీవించడం నాకు ఒక ఎత్తైన కొండ, కానీ దేవుడు నన్ను ఎక్కిస్తాడు. రైట్, మీ అందరు చేతులు ఎత్తారు. ఇప్పుడు మీ అందరి ముందు ఒక పెద్ద కొండను నేను చూపించాను. ఇప్పుడు ఎక్కటానికి ఎలా అవకాశం ఉంటుందో చెబుతా వినండి. ఫస్ట్ పాయింట్ చెప్పా, నమ్మాలి. నేను కూడా యేసులా బ్రతకడం సాధ్యమే. యేసులాగా పౌలు బతికాడు, స్టెఫను బతికాడు, పేతురు బతికాడు, నేను కూడా బతకడం సాధ్యమే అనేది మొదట నమ్మాలి. నమ్మకపోతే జరగదు అది. కొంతమంది ఎక్కువ శాతం 98% 100లో ఏమి నమ్ముతారు తెలుసా? అబ్బో అది కష్టం సార్, అది అసాధ్యం, అమ్మో యేసయ్యలాగా, అమ్మో దేవుడిలాగా మనం బతకడం అంటే అమ్మో అది అసలు అయ్యే పని కాదు సార్, అమ్మో ఏంటి ఆయన అసలు దేవుడు, ఆయన ఉన్నాడంటే ఆయన ఉంటాడండి, మనం ఎట్టుంటాం? ఇక్కడ చేశాడు సైతాన్ గాడు మోసం. అంటే మనం ఏమి నమ్మునట్లు చేస్తున్నాడంటే వాడు యేసులాగా బతకటం అనేది ఎప్పటికీ మనకు సాధ్యమయ్యే పని కాదు అని మనం నమ్మేటట్లు చేస్తున్నాడు వాడు. సాధ్యమే అని నమ్మితే సాధ్యమైద్ది, సాధ్యము కాదు అని నమ్మితే ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ చిన్న పాయింట్ అర్థమైందా మీకు? రైట్, థ్యాంక్ యూ. అర్థం కాకపోయినా నేను ఇంక మళ్ళీ చెప్పను, ఎన్నిసార్లు చెప్పేది. మనం నమ్మాల్సింది నమ్మకుండా నమ్మకూడని నమ్మేటట్టు చేస్తున్నాడు సైతాన్. యేసులాగా బతకడం సాధ్యమా కాదా? అసలు దేవుడు దేనికి పిలిచాడు మనల్ని? దేవుడు దేనికి పిలిచాడు? యేసులాగా తయారుగామని పిలిచాడు, అంతే. రేపు పరలోకంలో కనపడే వాళ్ళంతా ఎవరు? యేసు పోలికలో చేయబడ్డ పరిశుద్ధులు, జయిష్ఠులు. మనందరికీ జయిష్ఠుడు ఎవరు? మనందరి పెద్దన్న ఎవరు? యేసయ్య. ఆయన తమ్ముళ్ళంగా మనందరం కూడా ఆయన్ని పోలి ఉంటాం, పోలి ఉండాలి. మనమేం పాటలకే పరిమితం అయ్యాం, కానీ నమ్మకం విషయంలో మాత్రం డౌట్ మనకి. అమ్మో యేసులాగా బతకటం అంటే అమ్మో అసలు సాధ్యమయ్యే పని కాదు. కానీ సాధ్యమే నమ్మితే. అసలు ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపు అదే. ఏమని? తన ప్రియ కుమారుని సారూప్యంలోనికి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నేను రావాలి, మనందరం రావాలి. మనలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి. గలతీ సంఘానికి రాస్తూ అన్నాడు, గో గలతీయులారా, క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన పడుతుంది అన్నాడు.
ఎఫెసీ పత్రిక 4లో అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగు వరకు పరిచర్య ధర్మాన్ని దేవుడు నియమించాడు. దేవునికి మహిమ. మనం ఎవరిలాగా మారాలి? ఎవరిలాగా మారితే దేవుని రాజ్యంలో ఉంటాం? మనుషులమై ఉండి దేవునిలాగా మారినప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాం. రాజుగారి కొడుకు అని పేరుంటే సరిపోదు, రాజుగారి కొడుకు తగ్గ లక్షణాలు కూడా కావాలక్క అన్న. రాజుగారి కూతురు రాణిగారు అంటే సరిపోదు, యువరాణికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఉండాలి. ఇది చాలా కీలకమైన విషయం. మనలోకి వస్తాయంటావా అంటే ఆశ నీలో ఉంటే, విశ్వాసం నీకుంటే తప్పకుండా ఆ వ్యక్తిత్వం నీలోకి నాలోనికి తీసుకురావాలనే దేవుడు పనిచేస్తున్నాడు. భక్తుల ప్రార్థనలన్నీ అయ్యాగా, నన్ను నీ పోలికగా మార్చు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితువో దేవా. ఆ పాటలో ఫస్ట్ చరణం ఏంటి? నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఆగు. బైబిల్ పాటల పుస్తకం ఉంటే అది అది అయ్యానా మహోన్నతిని మనోహర గీతాల పుస్తకం తీసుకొని 73వ పాట చూడు. 73వ పాట. ఇప్పుడు 2వ చరణం పాడమ్మా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలు, ఎందుకు నన్నింతగా ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాట. హల్లెలూయా యేసయ్యా. దేవునికి మహిమ. ఒక్కసారి 2వ చరణం మీరు చదవరా, లేదా పాటలాగా పాడరా? పాడండి. అమ్మమ్మ ఏం జరలేదు, నాకెళ్ళి చూడమ్మా. అమ్మ శాంతి, ఏం జరలేదు శాంతి. వెరీ గుడ్. పిల్ల ఏడుపిని లేచి వెళ్తుంది. దేవునికి మహిమ. అట్లా ఉండాలా చురుగ్గా. ఎక్కడొచ్చాగా వీళ్ళు పాడట్లా. పాడండి. ఒక నిమిషం ఆగు. వీళ్ళు ముందు వీళ్ళు వెనక పాడుతున్నారు. నేను 1 2 3 అంటాను, అప్పుడు పాడండి. 1 2 3. ఒకసారి ఆగండి. అసలు ఆ మాటకు అర్థం తెలుసా మీకు? అది ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట గురించి? ఆయన రూపం నీలో నాలో నిర్మించడం ఏంటి? పాత నిబంధనలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని నిర్మించను అన్న దానికి సంబంధించిన వచనమా? నో. క్రొత్త నిబంధనలో పోలిక రావాలి. దేవుడు తన స్వరూపమందు తన
పోలిక చొప్పున నరుని చేసిన అన్నాడు కదా. స్వరూపం పోలిక. క్రొత్త నిబంధనలో దేవుడు తన స్వభావాన్ని వెల్లడి చేశాడు. ఆ స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. దేవస్వభావం. దేవస్వభావం ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు, యేసు చూపించాడు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనుపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. అంటే ఏంది? దేవుడు ఎలా ఉంటాడో యేసులోనే నాకు తెలిసింది. యేసు నాకు దేవుని స్వభావాన్ని వెల్లడి చేశాడు. ఇప్పుడు నేను యేసు స్వభావాన్ని సంతరించుకుంటే దేవ స్వభావాన్ని పొందినట్టే. అప్పుడు నేను దేవుని రాజ్యంలో చేరి యుగయుగాలు ఆయనతో కలిసి పాలిస్తా. కాబట్టి ఇప్పుడు మనందరి ముందు ఉన్న పెద్ద లక్ష్యం మనం యేసు వలె మారుట. గొంగళి పురుగు సీతాకోక చిలకగా మారగలిగినప్పుడు పాపైన మనుషుడు పరిశుద్ధుడగు యేసు వలె మారడం అసాధ్యం అంటావా? సాధ్యం కాదంటావా? సాధ్యమే. దీని మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రయోజనం చెప్తా వినండి. యేసు పోలికగా మనం మారితే ప్రయోజనం ఏంటంటే, పౌలు యేసు పోలికగా మారాడు, పేతురు యేసు పోలికగా మారాడు, యోహాను యేసు పోలికగా మారాడు. భక్తులు యేసు పోలికగా మార్పు చెంది యేసు వలెనే బ్రతకడానికి ఇష్టపడ్డారు. వాళ్ళలో స్టెఫను కూడా ఉన్నాడు. ప్రాణం పోయేటప్పుడు చంపుతున్న వారిని, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేయటమే కాదు, స్టెఫను సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేశాడు అని లేఖనం చెప్తుంది. పిల్లారా, ఎప్పుడైతే యేసు వ్యక్తిత్వము, యేసు స్వభావం మన లోపలికి ప్రవేశిస్తుందో, యేసు వలె జీవించటం మనం ప్రారంభిస్తామో, యేసు స్వభావంతో పాటు, సారూప్యంతో పాటు యేసు ప్రభావం కూడా మన మీదకి వచ్చింది. యేసు ప్రభావం కూడా మన మీదకి వచ్చినప్పుడు ఇక దేవుని కార్యాలు, దేవుని గురించిన మాటలు ఒట్టి మాటలుగా ఉండవు. ఆ శక్తి లోకం చూసిద్ది. యేసు నీలో లోకానికి కనిపించినప్పుడు క్యారెక్టర్లోనే కాదు, పవర్లో కూడా తను తాను వ్యక్తపరుచుకుంటాడు. అది సంఘంలో ప్రతి ఒక్కరికి గ్రహింపుగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు తను తాను నీలో వ్యక్తపరుచుకున్నప్పుడు ఓన్లీ గుడ్ క్యారెక్టర్ మాత్రమే కాదు సమాజం చూసేది, దేవుని శక్తిని కూడా చూసింది. ఆనాడు యేసు ప్రభు వెళ్తుంటే జస్ట్ వస్త్రపు చెంగు పట్టుకుంది ఒక ఆమె. 12 ఏళ్ల కంపెనీ జబ్బు, క్యాన్సర్, ఆ క్షణంలోనే ఆగిపోయింది. రోగులను స్వస్థపరచినట్లు దైవికమైనటువంటి శక్తి యేసుకుండెను. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచుచుండెను, బాగు చేయుచుండెను. అది కదా ఈరోజు సమాజానికి ఇవ్వాల్సింది. యేసును గూర్చిన మాటలు మనం ఇస్తున్నాం కానీ యేసు ప్రభావాన్ని లోకానికి చూపలేకపోతున్నాం. కారణం, యేసు మాటల రూపంలోనే మనలో ఉన్నాడు కానీ వ్యక్తిగా మనలోనికి ఇంకా ప్రవేశించలేదు. యేసు మాటలు మనలో ఉన్నాయి కానీ యేసు స్వభావం మన లోపలికి రాలేదు. యేసు వ్యక్తిగా ఇంకా మనలో పూర్తిగా మనల్ని ఆక్రమించుకోలేదు. అందుకే ఆయనను గురించిన మాటలే ప్రజల్లోకి వెళ్తున్నాయి కానీ ఆ ప్రభావం ప్రజల్ని తాకట్లేదు. అందుకే ఎంతోమంది కళ్ళ ముందు నశించిపోతున్నారు. నువ్వు కూడా దేవుని బిడ్డగా వాళ్ళ మధ్యలోనే ఉన్నావు కానీ ప్రభావం నీలో నుండి బయలుదేరి వాళ్ళను తాకట్లేదు. ఎందుకని తాకట్లేదు? స్వభావం నీలో ఏర్పడలేదు. అసలు దాని గురించిన ఆలోచనే నీకు లేదు. యేసును గురించిన మాట చెబితే చాలు అనుకున్నావు కానీ యేసు నీలో రూపుదిద్దుకోవాలని, ఆ వ్యక్తిత్వంతో పాటు ప్రభావం కూడా నీలో నుండి బయలు వెళుతుందన్న సంగతి ఈరోజు నీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. యేసులాగా ఎప్పుడైతే జీవితం మొదలు పెడతావో, అన్ని విషయాల్లో యేసులాగా బ్యాలెన్స్ అవ్వడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఆటోమేటిక్గా యేసు మహిమ కూడా నీలో పనిచేస్తుంది. పేతురు నడుస్తూ వెళ్తున్నాడు.
ప్రజలేమని బ్రతిమాలారో తెలుసా? అయ్యా అయ్యా, నీవు ముట్టవద్దు, ప్రార్థన చేయవద్దు, నువ్వు వెళ్తూ ఉండు, నీ నీడ రోగుల మీద పడేటట్టు మేము మంచాల మీద రోగుల్ని తీసుకొచ్చి పెడతాం, నువ్వు అలా వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో. ఆ నీడ పడనీయమని అడిగారు. నీ నీడ పడని అయ్యా, అయ్యా అయ్యా, నీ నీడ పడని అయ్యా అని అడిగారు. అంటే ఏంటో తెలుసా? యేసు వ్యక్తిత్వాన్ని సంతరించుకొని యేసును తన యందు కలిగి ఉన్న సీమోను పేతురులో యేసు మాటలే కాదు, యేసు రాజ్యాన్ని కూర్చున్న మాటలే కాదు, యేసు మహిమ కూడా అక్కడ కార్యరూపం దాల్చింది. ఈరోజు అవి చెప్పుకోవడానికి ఒట్టి కథలుగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఎవరూ చూపించలేకపోతున్నాం అంత ప్రభావాన్ని. కారణం, యేసులాగా జీవించటం, యేసు వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం మనకు సాధ్యం కాదని నమ్ముతున్నాం. యేసులాగా బతకడం సాధ్యం కానప్పుడు యేసు చేసిన కార్యాలు కూడా సాధ్యం కాదు. యేసులాగా బ్రతకడం సాధ్యమైనప్పుడు యేసు చేసిన కార్యాలు కూడా సాధ్యం. అప్పుడు ఆ మహిమని మాటను కాదు, పౌలు అన్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందన్నాడు. నేను ప్రకటించినను కూడా పరిశుద్ధాత్మను కనపరిచే దృష్టాంతాలని, ఆ శక్తిని వినియోగించానన్నాడు పౌలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ మాటలు ఎంతవరకు నాటుకుంటాయో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉన్నారు ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని ఆచరణలో పెట్టగోరినటువంటి వాళ్ళు. వాళ్ళ కోసమైనా ఈ మాటలు ఉపయోగపడతాయని ఇంతసేపు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు వస్త్రం తీసుకెళ్తే మళ్ళీ ఆయన ఆకారం చూస్తే మామూలుగానే ఉంటాడు. ఆయన ఏం పెద్ద హడావిడిగా ఉండడు. ఆయన దేహాన్ని కూడా ఎగతాళి చేశారని పత్రికల్లో రాశాడు. ఆయన మళ్ళా ప్రఖ్యాతిగాంచిన స్పీకరు కాదు. పౌలు గారు వచ్చి ఇక్కడ వాక్యాన్ని నిలబడ్డాడంటే నాకు తెలిసి ఎక్కువ మంది ఉండరు కూటంలో. పౌలు గారు వచ్చి వాక్యం చెప్పడానికి నిలబడితే ఎక్కువ మంది ఉండరు కూటంలో. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఆపుతాడో తెలియదు ఆయన. అది మధ్యరాత్రి కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు. రెండవది, మొహమాటం లేకుండా మాట్లాడతాడు. స్తోత్రం. నైట్ కూటానికి పిలిచారంటే ఇక ఎన్ని గంటల అయ్యేది కూడా తెలియదు, మాట్లాడేస్తాడు. ఒకవేళ నిద్రపోయి కింద పడ్డా సరే నిన్ను పైకి లేపి స్వస్థపరిచి చచ్చిపోతే బతికిచ్చి మరీ వాక్యం చెబుతాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరుడు అన్నమాట. ఆయన కూటానికి వస్తానంటే ఇప్పుడు అమ్మ మాకు అంత ఓపిక లేదంటారు జనం. సామాన్యుడు, బలహీనుడు, కానీ ఆ వస్త్రం తీసుకెళ్ళి ఒక రోగి మీద వేస్తే 1 సంవత్సరాల జబ్బు బాగుపడిపోతుంది. ఎట్లా సాధ్యం? వీళ్ళు మనుషులే కదా, ఎట్లా సాధ్యం? 2, 1 యేసు స్వభావాన్ని సంతరించుకున్నారు. 2 యేసు ప్రభావాన్ని కూడా ధరించుకున్నారు. యేసును ధరించుకున్నవాడు ఆయన ప్రభావాన్ని కూడా ధరించుకుంటాడు. యేసు స్వభావాన్ని ధరించుకున్నవాడు ఆయన ప్రభావాన్ని కూడా ధరించుకుంటాడు. నా తమ్ముడా, నా చెల్లి, అది జీవితం. నీవు ముట్టినప్పుడు బంధకాల్లో ఉన్న ప్రజలకు బంధ విముక్తి కలగాలి. నీవు అడుగు పెట్టినప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి. నువ్వు వెళతా చూసి ప్రభువా వీళ్ళని కనిపెట్టు అంటే పరిస్థితులు మారిపోవాలి. నీ నీడ శక్తివంతం కావాలి. నీ హస్త నిక్షేపణ, నీ చేతి స్పర్శ శక్తివంతం కావాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్పు చెందాలి. దీన్ని కాంక్షిస్తున్నాడు దేవుడు. పనికిమాలిన పాపిష్టి నైజాలని వ్యక్తం చేసుకుంటూ, ఒక శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని చూపించుకుంటూ, దేవుని మాటలను ఒట్టి మాటలకే పరిమితం చేసుకొని బతికేయటం కాదు. దేవుని శక్తిని లోకానికి చూపే విధంగా మనం తయారు కావాలి ఈ కడవరి దినాల్లో. ఆమెన్, ఆమెన్. దీన్ని గ్రహించండి. అన్న మాకు కూడా ఆశ ఉంది ఆయనలాగా ఉండాలని, కానీ అలా ఉండటానికి మా వంతు మేమేం చేయాలో ఒక మాట చెప్తారా అని మీరు అడిగితే నేను 2 మాటలు చెప్తాను. ఒక మాట ఆల్రెడీ చెప్పాను. యేసులాగా బ్రతకడం సాధ్యమేనని మొదట నమ్మండి. 2వది, యేసుతో సహవాసం చేయండి. ఎక్కువ యేసుతో సహవాసం చేయండి. ఎక్కడ ఉంటాడన్న అడ్రస్ ఏదని అడగండి. నాకు తెలుసు కదా,
ఒకవేళ మీకు డౌట్ రాకపోయినా నేనే డౌట్ లేపి చెప్తాను. ఎక్కడుంటాడన్న అడ్రస్ చెప్పండి అన్న, పోయి ఆయనతోనే తిరుగుతానని. ఎక్కడో లేడు, నీ చంకలోనే ఉన్నాడు. గ్రంథంలో ఉన్నాడు. గ్రంథంలో ఉన్నాడు. మనమేమో పాటలకు అలవాటు పడ్డాం కానీ వ్యక్తిని చూడట్లా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. నీకు ఒక వందనమయ్యా, నువ్వు ఆడేవాడు మేము ఏడేవాడు. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. ఆమేన్. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని స్వీకరించి వాక్యమై ఉన్న క్రీస్తును తమ యందు కలిగి ఉండి యేసు వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని సాధన చేసినటువంటి వాళ్ళల్లో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. కొంతమందిని గురించి నేను గతంలో చెప్పాను కూడా. సామాన్యులే, అందరిలో ఒకళ్ళే, కానీ వారు చేతులుంచినప్పుడు గొప్ప కార్యాలు, వారు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. పల్లెటూళ్ళలో గ్రామాలే, కొన్ని గ్రామాలు కొన్ని ఏరియాలలో కొంతమంది దేవుని బిడ్డలు చేసినటువంటి కార్యాలను ఇప్పటికీ కథలుగా చెప్తారు. ఎలా సాధ్యమో తెలియదు, కానీ వారి వల్ల అవి జరిగినాయి అని చెప్తారు. జరిగినాయి అంతే. కారణం ప్రభావం వాళ్ళలో నుండి బయలువెళ్ళి అనేక మంది వ్యక్తుల్ని దర్శించింది. కూటం అయిపోయిందా? శాలెమన్న చేయించితే బాగుండు, శాలెమన్న చేయించితే బాగుండని వెంటపడటమే సరిపోయింది. అసలు నేనేం చెబుతున్నానంటే, నీ పిచ్చి చల్లంగుండా శాలెమన్న చేయి ఉంచితే బాగుంటుంది, శాలెమన్న చేయి, నీ బతుకంతా శాలెమన్న చేయి ఉంచడం కాదు, నీవు చేతులుంచితే కార్యంలో జరిగినట్లు నువ్వు సిద్ధపడాలని నేను చెబుతున్నా. నీ బతుకంతా ఇదే పిచ్చి అయితే ఎట్లా? నీవు చేతులుంచుట ద్వారా రోగులు స్వస్థత నొందుతారు. నీ వస్త్రము ఒక రోగిని స్వస్థపరచినట్లుగా దేవుడు చెయ్యగలడు. దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు మాతకార్యాలు జరిగించాడు. అపోస్తలుల చేత విశేషమైన సూచక్రియలు మాతకార్యాలు జరిగించాడు. నీ చేత నా చేత కూడా జరిగించడానికి సమర్థుడే. కానీ వారిలాగా యేసుని స్వీకరించటం, యేసు స్వభావాన్ని పొందుకోవటం అనేది మనం చేయాలి. దానికి మార్గం ఏంటంటే యేసుతో సహజీవనం చేయండి అన్నాను. యేసు ఎక్కడున్నాడు, అడ్రస్ ఏంటి అని అడిగితే గ్రంథంలోనే ఉన్నాడని చెప్తున్నాను. గ్రంథంలో ఉండటం ఏమిటి అంటారా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో యేసు నీకు సమృద్ధిగా దొరుకుతాడు. మనం అబ్రహాముని గురించి, దావీదుని గురించి, యోసేపుని గురించి, జకర్యాను గురించి, ఆమోసుని గురించి, ఎబ్బేజుని గురించి, యెహోషువను గురించి, సంసోనుని గురించి, అహరోనుని గురించి, ఆదాముని గురించి, హేబేలుని గురించి, కయీను గురించి, నోవహు గురించి, హనోకుని గురించి, మొదలైన వ్యక్తులందరి గురించి, గిద్యోనుని గురించి, యొప్తాను గురించి, చాలామంది బైబిల్లో చెప్పబడినటువంటి వ్యక్తులు, మోషేని గురించి, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటాం. మన ధ్యానాల్లో వీళ్ళ చుట్టూ తిరుగుతాయి అంశాలు. కానీ నేను స్పష్టంగా గుర్తించాను, వీళ్ళందరికీ సరిపోయిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అని వాక్యం చెప్పలా. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఇది మీ కొలబద్ద అన్నాడు. మోషే కొలబద్ద కాదు. మోషేలో కొన్ని సుగుణాలు నువ్వు తీసుకోవచ్చు.
సంసోను కొలబద్ద కాదు, సంసోన్లో కొన్ని నువ్వు తీసుకోవచ్చు. యెహోషువ కొలబద్ద కాదు, యెహోషువలో కొన్ని తీసుకోవచ్చు. హనోకు కొలబద్ద కాదు, హనోకులో కొన్ని తీసుకోవచ్చు. కానీ మనకు కంప్లీట్గా ఏ లోపం లేకుండా కంప్లీట్గా మనకు అద్భుతమైన కొలబద్ద ఎవరంటే నజరేయుడు యేసు. యేసు యేసు అది మన ధ్యానం యేసు. అందుకే మూర్తి గారు అంతట్లో నేను యేసునే చూస్తున్నాను అన్నాడు వృద్ధాప్యంలో నా ఊసు, నా ధ్యాస, నా ఆశ, నా యాస అంతా యేసే. అన్నిట్లో యేసే. ఈ పాట కూడా ఆయనే అనుకుంటా రాసింది. ఇదే నా కోరిక అనేది కూడా ఆయనే అనుకుంటా, మూర్తి గారిదే. అంటే అలాగ అయిపోయాడు ఇక చివరికి. ఎలా అయిపోయాడు? ఆయన కూడా అంటాడు, నేను క్రొత్త నిబంధనలో యేసుని చదువుతాను. నేను బైబిల్ గ్రంథం తీస్తే ప్రతి వచనం చాటున యేసుని వెతుకుతాను. ఎలా వెతుకుతానో తెలుసా అంటే ఆయన చెప్తాడు, చిన్న పాప తన అమ్మను వెతికినట్టు నేను గ్రంథములోని ప్రతి మాట వెనక నాకు అమ్మాయి ఉన్న యేసును వెతుక్కుంటాను అంటాడు. ఎలా వెతుకుతానో తెలుసా? మగ్దలేనే మరియ వెతికినట్టు వెతుక్కుంటాను. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. మీరెవరైనా తీసుకెళ్లారా నా యేసు దేహాన్ని? అయ్యా తీసుకెళ్తే చెప్పండి, నేను నా యేసుని ఎత్తుకొని పోతాను. ఎంత ఇష్టంగా అడిగిందంటే, ఒకవేళ యేసయ్య కనపడకపోతే చచ్చిపోనేమో మగ్దలేనా. అందుకే ప్రత్యక్షమై మగ్దలేనను పలకరించి మ్యాటర్ చెప్పి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి ఎక్కిపోకముందే మగ్దలేనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. యేసుని వెతకాలి, యేసుని ధ్యానించాలి, యేసుతో సహవాసం. ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క మొక్క? అది ఇది యేసుతో సహజీవనం మొదలుపెట్టో. 10 రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే వారు వీరవుతారని లోకల సామెత లేదా? ఎంతమంది తెలుసు ఈ సామెతలో? చాలామంది తెలుసు. ఇక పనికి మళ్ళీ చెత్త సహవాసాలు పక్కన పెట్టి యేసుతో స్నేహం ఈ రోజు నుంచి మొదలుపెట్టు. యేసును చదువు, యేసును ధ్యానించు, యేసుని తలంపుల్లో నింపుకో, యేసులాగా ఉండునట్లుగా ఆశపడు, ఆకాంక్షించు. ప్రతిరోజు ప్రతి గంట యేసుని కలుసుకోవడానికి ట్రై చేయి. ఆ సహవాస ప్రభావం వల్ల ఆ లక్షణాలన్నీ నీకు వచ్చేస్తాయి. నా చిన్న కొడుకు శాంతినగర్లో నేను ఉన్నప్పుడు, నా చిన్న కొడుకు నేను వాడిని ఒక బళ్ళో చేరిస్తే వాడు ఒకరోజు ఇంటికాడికి వచ్చి, ముగిస్తున్నానులే వినండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. వాడు ఒకరోజు ఇంటికి వచ్చి ఓ భయంకరమైన బూతు పదం వాడాడు. ఏం పదం? వాడు ఈ బూతు పదం వాడాడన్న న్యూస్ నాకు తెలిసింది. వాడిని కూర్చోబెట్టా. మరి సేవకుడు ఫ్యామిలీ కదా, అని కూర్చోబెట్టి చాలా చిన్నోడు అని అడిగా, అరే నేను ఎప్పుడైనా మన ఇంట్లో ఆ పదం వాడానా? వాళ్ళ అమ్మ వాడిందా? వాళ్ళ తాతయ్య వాడా? వాళ్ళ నాయనమ్మ వాడిందా? వాళ్ళ మరి ఎలా వాడావురా నువ్వు? వాడు ఎరిముఖం వేసుకొని చూస్తున్నాడు, నాకేం తెలుసు. ఏడుపు ముఖం పెట్టుకొని చూస్తున్నాడు, కొడతానేమో అని. సరే ఆయన పక్కకు పంపించి కూర్చొని ఆలోచించా, ఎలా అనగలిగాడు అంత మాట వీడు? అప్పుడు నాకు క్లిక్ అయిందన్నమాట, సహవాస దోషం. వీడు వాడిన ఈ పదప్రయోగం ఎక్కడో వాడు బళ్ళో చదివి దగ్గర ఎవడో వాడాడు, దాన్ని ఏమాత్రం మిస్ కాకుండా తెచ్చి వీడు ఇక్కడ వాడాడు. మేము కంగు తిన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దోషం అంటే వాళ్ళతో ఈ పదజాలం వాడిన వాళ్ళతో వీడు తిరిగినందువల్ల వీడికి తెలియకుండా ఏమొచ్చింది. అందుకే మనం పాడు కావాలన్నా సావాసమే, బాగుపడాలన్నా నాశనం కావాలన్నా సావాసమే, నాశనం అయ్యే వాళ్ళని కాపాడాలన్నా
ఇప్పుడు ఎవరి సహవాసంలోకి మీరు పిలువబడ్డారు? లేఖనం చెప్పింది తన ప్రియ కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచాడని. ఎవరి సహవాసానికి పిలిచాడు? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రియ కుమారుని సహవాసానికి పిలిచాడు. కాబట్టి ఇప్పుడు ఇక పరిష్కారం చెప్తున్నా. కొండ ఎక్కాలంటే చిట్కా చెప్తున్నా. ఏం లేదు, కొండ ఎక్కిన ఆయనతో ఫ్రెండ్షిప్ చేయండి అంతే. అర్థమైందా? ఎవరితో? కొండ ఎక్కిన ఆయనతో ఫ్రెండ్షిప్లో ఉంటే చాలు, ఆయనే తీసుకొని పోతాడు. రా, నేను తీసుకెళ్తాను. మాస్లామండి గారికి ఇది అర్థమైనట్టుంది. అందుకే కొండ ఎక్కిన ఆయన అడుగుతున్నాడు, నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు, నాయాత్మ విరబూయా, నా దీక్ష ఫలింపా, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున. దేవునికి మహిమ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరి చరణం పాడతారా? ప్రభు యేసుని శిష్యుడనై ప్రకటి లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ, పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణములు ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు, ప్రాణములు ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు, నడిపించు నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున, నా జన్మ తరింప. దేవునికి మహిమ. ఇప్పుడు కొండ ఎక్కాలంటే ఏం చేయాలా? ఎక్కిన ఆయన చేయబట్టుకోవాలా, ఎక్కిన ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలా. అప్పుడు ఐడియాలు చెబుతాడు, లక్షణాలన్నీ వచ్చేస్తే నువ్వు కూడా ఎక్కుతావు.